మరి ఇక్కడ చూసుకుంటే ఆయన చెబుతా ఉన్నాడు, నేను సుప్రీంకోర్టు మళ్ళీ వెళ్తాడంట కదా, సుప్రీంకోర్టుకి వెళ్తాడంటే అంటే ఎక్కడికి వెళ్తే అండి ఐక్యరాజ్య సమితి కోర్టుకి వెళ్ళమను, అక్కడ కూడా వదిస్తారు. లడ్డు కలిసిందే కల్తీ. రోజు ఒకవేళ తెలుగుదేశంలోకి వచ్చి మళ్ళీ ఆడ తిట్టినా, లేకపోతే అమరరాంబాబు ఇటు వచ్చి మళ్ళీ ఆడ తిట్టినా, ఇవన్నీ రాజకీయాలండి. అందుకే చెప్పా, సర్దార్ గౌతులక్ష్మణ గారు, తిరుమల నాగిరెడ్డి గారు, వావిలాల గోపాలకృష్ణ గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇంకా మేధావులు, ఆ మహానుభావులు లాంటి మనుషులు అసెంబ్లీ దేవాలయం రౌడీలు రాజకీయ నాయకులు గోండాలు రాని మాకండ్రా బాబు అన్న రోజు ఏ రోజు వచ్చిద్దో. తిరుపతి రెడ్డి వ్యవహారం రోజుకో రకంగా మలుపులు తిరుగుతా ఉంది. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఇప్పుడు దేవుడే మాయచ్చని చూపించినట్టు వ్యవహారంగా నడుస్తోంది. నిన్న ఏదైతే ప్రతిసారి తిరుపతి వెళ్ళి తిరుగుతా జనాలు వేసుకుని తిరిగేది రోజా కూడా నేను మాట్లాడుతా ఉంది. అలా అంటారా? నేను మాట్లాడుతా ఉంది. అవునులేండి, నాకు అర్థమైందిలేండి. నేను విన్నానులే. రోజా ఏమందంటే దేవుడే చూపించాడు, బుద్ధి వచ్చింది మాకు, గడిది గుడ్డి వచ్చింది అంటుంది. కెమికల్ అయినా కలపకూడదుగా, అసలు లడ్డూలో నెయ్యి తప్ప రెండోది కలపకూడదుగా. అది గుడి మన కలిగదేవుడు వెంకటేశ్వర స్వామి హిందూ ధర్మం మన తిరుపతి దేవస్థానం రూల్ ప్రకారం చేయలేదుగా. లడ్డు ఎక్కడో గుడ్డో రెండో లేకపోతే కెమికల్ ఇంకోట కలిపారు. పంది సౌరు ఆవు సౌరు అనే కాదుగా, అక్కడ కల్తీయే. దేవుడే నోరు మీపించాడని మన రోజక్క అంటుంది. పాపం ఇవాళ బుద్ధి ఎత్తే సరిపోద్దా? ఇప్పుడు నువ్వు ఒళ్ళంతా రుద్ది చేసుకున్నావు, నోరంతా బోర్డు చేసుకున్నావు, నువ్వేం మాట్లాడితే ఉపయోగం ఏముంది? తప్పు కదా. మరి వాళ్ళ నాయకుడు ఏదో అంటున్నాడు నిన్న, వాళ్ళ నాయకుడు నిన్న ఏదో అంటున్నాడు, వచ్చాడు ఇక్కడికి. అవును మరి, అవును నిజం కదా. పాపం కుప్పకు నీళ్ళు లేవు, ఆయన దానం చేసి ఉండడు. మీరు రోజు 10 సార్లు దానం చేసి నీట్నెస్ సీఎంలు కాబట్టి రాష్ట్రాన్ని మురికి పట్టించారు, డస్ట్ పట్టించారు, బహిష్టం చేసేసారు, మైల్ చేసేసారు రాష్ట్రాన్ని. అసెంబ్లీ దేవాలయం అన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు, సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్ గారు, అలాంటి మహానుభావులు వావిలాల గోపాలకృష్ణయ్య, లాల్ బహదూర్ శాస్త్రి, తిరుమల నాగిరెడ్డి లాంటి మహానుభావులు మళ్ళీ అసెంబ్లీలో ఎప్పుడు కాలు పెడతారో కానీ, ఈ బూతులు కూసుకునేవాళ్ళు జనసేన కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఈ అడ్డమైన కోతలు కూసుకునే వాళ్ళు ఎప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను పదే చెబుతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతున్నాడు, ఇంకా అబద్ధాలు చెబుతున్నాడు, దేవుడి మీద ప్రమాణాలు చేసి కూడా అబద్ధాలు చెబుతా ఉన్నాడు. మేము సిబిఐ చెప్పింది కదా, ఛార్జ్ షీట్ లో ఉంది, ఇంకెందుకు అబద్ధాలు చెబుతున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఏమని చెప్పింది సిబిఐ? జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెబుతున్నాడు? అసలు కల్తీ లేదని చెబుతున్నారా సిబిఐ? ఏదో కెమికల్ కలిసింది, కలవపోవడం అనేది లేదన్నారా? కెమికల్ కూడా ఎందుకు కలవాలి? నీకు తెలియనప్పుడు నాకు తెలీదు, కింద వాళ్ళు కలిపారేమో, నా తప్పైనా క్షమాపణ కోరుకో. మీరు తిరుపతి వెళ్ళి లడ్డు ప్రసాదం తిర్రో జగన్మోహన్ రెడ్డి గారికి అండి, అమ్మ భారతి గారికి కూడా, నాకంటే చిన్నదేమోలే. అమ్మ భారతి గారు, నువ్వు లడ్డు తినవు, నీ గన్మేన్ డిస్ పేపర్ ఇస్తే దాంట్లో చుట్టుకుని ఇంటికి తెచ్చుకున్నావు, మీ ఆయన లడ్డు తిండవు, మీకు హిందూ దేవాలయాల గురించి ఏం తెలుసమ్మా? ఇది నేను కులాలు ఎత్తి మాట్లాడతలేదు, దేవుళ్ళ గురించి మాట్లాడతలేదు. యేసు వల్ల రాముడు నాకు ముగ్గురు ఇష్టమే. మరి మీకు లడ్డూలో కల్తీ ఎలా తెలిసింది తల్లి? తెలియదుగమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కల్తీ ఎలా తెలిసింది బాబు? మీకు తెలియదు కదా. నగిరి రోజు ఎక్కేంటి వాగుతుంది, ఇవాళ ఒకడు రేపు ఒకడా భవిష్యత్తు చూసుకుంటుంది అమ్మాయి. ఇది తెలుగుదేశం ప్రేమతో వచ్చిన డైలాగులు కాదు. చంపు జల అని మనం మళ్ళీ ఎడిదిరిగి గెలము. ఇప్పుడైనా మొదలెడితే కాకపడితే చంద్రబాబు గారికి ఏదైనా ఎక్కడైనా ఒక చిన్నపాటి తగలేస్తాడని చూస్తుందా ఆవిడ ఆలోచన అదని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ లెంపలేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు లెంపలేసుకొని క్షమాపణ చెప్పాలంటే, ఇప్పుడు ఆవిడ వేసుకుని వస్తాక రెడీగా ఉందిగా. రేపు ఇంకో న్యూస్లో ఇంకోటి మాట్లాడింది, అన్నా చంద్రబాబు అన్న బాబాయ్ అల్లుడు లేకపోతే బావగారు అన్నయ్య గారు నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి, నన్ను ఆదుకోమంటారు. రానిస్తారు అసలు ఎవరు? చంద్రబాబు. అది ఏళ్ళ అంతరాత్మకు వదిలేయాలి, ఎవరో తెలుగుదేశం వాళ్ళ అంతరాత్మకి. అట్లా చాలా మంది దొరుకుతారు. ఇది ఏమంటే 2029లో ఎలక్షన్కి వాళ్ళు అసలు ఉంటారో లేకపోతే కోపాలు రాణించుకోకూడదు. మా సామాజిక వర్గం కూడా ఉంటుంది దీంట్లో. సొరక చిరంజీవి గారు ఇల్లు చేసినట్టు చేస్తాడో తెలియదు. పవన్ కళ్యాణ్ కట్టాడు కాబట్టి ఇక్కడే నిలబడ్డాడు. అంటే ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ ఇటు జనసేన నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న కూడా మన నాగబాబు కూడా మాట్లాడారు. నాలుగులు మడతపెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. తిరుపతి రెడ్డి వారిలో జన యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎవరి గురించి మాట్లాడారు? వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ గురించి కాదు, తిరుపతి రెడ్డి వ్యవహారంలో ఇటు పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు గారు కానీ తప్పు జరిగిందని చెప్పి మాట్లాడతారు. నాలుగుని మడత పెట్టి ఎటుబడితే అటు మాట్లాడుతున్నారు, భక్తులు మనోభావాలు దెబ్బతీస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. రోజానే అంటుంది
అవును అంటుంది, రోజే అంటుంది కాబట్టి వాళ్ళు తప్పు తెలుసుకున్నాను పొద్దున్న న్యూస్లో అంటుంది. రేపు న్యూస్లో ఏమంటారు, రేపు మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ నాగబాబు గురించి ఎందుకంటే దీంట్లో అసలు సుప్రీంకోర్టే చెప్తుంది, స్టేజ్ అవుతుంది కదా, వీళ్ళకంటే ముందే పుట్టింది కదా స్టే అనేది, సిబిసిఐడి అనేది. వాళ్ళే చెప్పారు కదా కల్తీ జరిగింది. ఏం కల్తీ? కెమికల్, ఇంకో రసాయనాలు కలిసినాయి అన్నారు. అసలు వెంకటేశ్వర స్వామి లడ్డూలు అసలు మంచి నూనె సుక్క కూడా కలవకూడదని మన ధర్మం, మన రూలు. అది తప్పు చేసినాక ఇవన్నీ బొల్లు మాటలు ఎవడెన్ని చెబితే ఈ రోజమ్మకి ఎందుకు అనవసరమైన మాటలు మనం చూడలేమేమో. మరి ఇక్కడ ముఖ్యమంత్రి అనేవాడు అందరూ సమానంగా చూడాలి, అందరు భక్తులు మనోభావాలు దెబ్బతీయకుండా చూడాల్సింది. మీరు లడ్డు తినరుగా, ఇప్పుడే చెప్పానుగా, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానానికి వెళ్తే లడ్డు తినడుగా, ప్రసాదం తినరుగాళ్ళు. మీకు కల్తీ ఎలా తెలుసు? మీ భార్య గారు అమ్మకేమో అక్కడ చిన్నదే, భారతమ్మ గారు లడ్డు ఇస్తే పేపర్లో చుట్టూ కిందికి వెళ్ళిపోయిందిగా. అంటే ఇక్కడ అసలు భద్రాచలం వెళ్ళి బట్టలు పెట్టలేదుగా మీరు ఎప్పుడు? సతీ సమేతంగా చంద్రబాబు గారు పెట్టాడు బట్టలు, సతీ సమేతంగా మీకు లేదుగా. అంటే ఇక్కడ మన మత విశ్వాసాలు ఎవరికి ఏది ఉన్నా సరే ఉన్నాయండి. నేను చెప్తున్నాగా, యేసు వల్ల రాముడు అందరూ ఉన్నారు. యేసు ప్రభు మతస్థులు చెప్పారా హిందువులు చచ్చిపోమని, హిందువులు తినకూడదని? నాకు తెలియకొడుతున్నా. మరి హిందూ మతస్థులు ఏమన్నా కలుపుకోవటం లేదా? పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? మా ఇంట్లో పుట్టాలంటే మా మేనమా కొడుకే రాడు, ఎవడో కోడూరులో కూడా సుబ్బారావు కొడుకు, వాడి పేరు నాగమల్లి గారు, ఇప్పుడు సత్తుర్గని రావు అయింది. మరి ఇక్కడ జోగి రమేష్ మీద విధ్వంసకాండ సృష్టించారంటే గోండాలు, టీడీపీ గోండాలు కావాలనే చేశారంటే ఆయన్ని ఏమని దాడి చేశారంటే. మీ ఇంటి మీద మీరు పేపర్లు చుట్టూ వేసుకుని రాళ్ళు వేసుకుని అద్దాల పాలు తెప్పుకుని ఆ సాహిబ్ గారిని కిత్తాల్సి వస్తున్నారు. ఇప్పుడు ఆ 1 టౌన్ అంట తెలుగుదేశం పార్టీలో ఉంటాడు. ఆ అమ్మాయి కూడా బాగా మాట్లాడుద్ది. నన్ను బాబాయ్ అనేది ఎంపీ గారి ఆఫీసులో, చిన్ని గారి ఆఫీసులో. అంటే ఇక్కడ ఏమండి అసలు ఎవడైనా సరే మా అబ్బాయి దొంగతనం చేశాడని ఒప్పుకోరు, మా అమ్మాయి మంచిది కాదండి ఎవరితో మాట్లాడిందని ఒప్పుకోరు. భూగోళంలో అలా జరిగిన రోజు లేదు. ఆ నాయకులు లేరు, రారు. వీళ్ళు ఎన్ని వేసారేసినా మళ్ళీ రారు, గెలవరు. గెలిస్తే ముందు ముగ్గురు పనిపుచ్చుకుంటాడు ఆ మహానుభావుడు పులివెందులు. ఆయన ఈ మన మహానుభావులు ముగ్గురు ఉన్నారే, లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వీళ్ళ మీద టార్గెట్ ఇక్కడ ఉండే పని ఉండదు. మరి ఇక్కడ ఫైనల్ గా చెప్పు, ఏదైతే తిరుపతి రెడ్డి వ్యవహారంలో శిక్ష పడిద్ది అంటావు వీళ్ళకి? ధర్మం అయితే, సదార్థక ధర్మం అయితే నాలుగు తరట్ల, న్యాయం అయితే, ప్రపంచ కలియుగ దేవుడు అయితే శిక్ష ఆయనే చేస్తాడని నా మనసా ఆశాభావం. జరిగిద్దంటావా? జరగాలి మరి.